శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు చైన్ స్నాచర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సోంపేట మండలం పాలవలసలో ఓ మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని ఉన్న 42 గ్రాముల చైన్ ను లాక్కెళ్లారు. సమీపంలోని సీసీ ఫుటేజ్లను పరిశీలించగా చైన్ లాక్కెళ్లిన ఇద్దరు యువకులు ఒడిశాకు చెందిన వారిగా గుర్తించారు. జల్సాలు గంజాయికి బానిసై ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్నారని తెలిపారు పోలీసులు. ఉదయం 11 గంటలకు కవిటి మండలం దూగనపొట్టుకు చెందిన ఎంపల జానకి అనే ఆవిడ తన భర్తతో కలిసి NH 16 గుండా కొర్లాం నుండి పాలవలస మధ్యలో వెళ్తుండగా ఎవరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వెనక నుంచి వచ్చి శ్రీకాకుళంకు దారి ఏదని చెప్పి అడిగి ఆ చెప్పే టైంలో ఈవిడ మెడలో ఉన్న 4 తులాల గొలుసును లాక్కుని వెళ్ళిపోయినట్లు మనకు అదే రోజు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ మీద ఎస్ఐ గారు టీము మొత్తం ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే ఎవరైతే ఈ దొంగతనానికి పాల్పడిన వారు ఒక సిల్వర్ కలర్ హెల్మెట్ పెట్టుకొని ఒడిశా వైపు వెళ్ళినట్టుగా, అంటే బరంపురం వైపు వెళ్ళినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అప్పటి నుంచి సెర్చ్ చేస్తున్నాం, వాళ్ళ కోసం ఎంక్వైరీ చేస్తున్నాం. అదేవిధంగా టీమ్స్ కూడా మనం ఫామ్ చేసి ఈ కెమెరాలు ఇవన్నీ వెరిఫై చేయడం జరుగుతుందన్నమాట. అందులో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను